నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। ఓ మహిళా అధికారి భర్త చేసిన ఆరోపణలతో విజయసాయిరెడ్డి నిండా మునిగిపోయారు। ఆయన గతంలో చేసిన రాజకీయం కారణంగా ఇప్పుడు ఆయనను వదిలిపెట్టేందుకు టీడీపీ క్యాడర్ కానీ జనసేన క్యాడర్ కానీ సిద్ధంగా లేదు। అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్లుగా అసభ్యకరంగా సోషల్ మీడియాలో తిట్టిన విజయసాయిరెడ్డి ఇప్పుడు దొరికిపోయారు। అందుకే వదిలిపెట్టలేదు। స్వయంగా ఉద్యోగిని భర్తే ఫిర్యాదు చేయడంతో ఆయన డిఫెండ్ చేసుకోవడం కూడా కష్టంగా ఉంది। అందుకే సస్పెండ్ అయిన మహిళా అధికారితో ప్రెస్ మీట్ పెట్టించి సానుభూతి రాజకీయం చేసే ప్రయత్నం చేశారు। అది వారి కుటుంబ సమస్య, మీడియా ముందుకు ఎందుకు తెప్పించుకున్నారో కానీ విజయసాయిరెడ్డి నిండా మునిగిపోయే పరిస్థితి రావడం వల్లనే ఆమెతో ప్రెస్ మీట్ పెట్టించారని చెప్తున్నారు। ప్రెస్ మీట్ లో ఆ అధికారిని రెండో పెళ్లి చేసుకున్నానని, తనకు పుట్టిన బిడ్డకు లాయర్ సుభాష్ కారణం అని చెబుతున్నారు। ఎప్పుడో విడిపోయామంటారు కానీ గత ఏప్రిల్లోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నానంటారు। సుభాష్ ఎక్కడ పరిచయం అయ్యారంటే తనను ఓ అధికారి వేధించారని, ఆ కేసులో సాయం చేయడానికి పరిచయం అయ్యారని చెప్పుకొచ్చారు। విజయసాయిరెడ్డిని ఎంపీ అనే కలిశానని, ఆయన చాలా మంచివారన్నారు। ఆమె మాటల్లో ప్రేమ, సమాజం, భూముల వ్యవహారం కూడా బయటకు వచ్చింది। ఇప్పుడు విజయసాయిరెడ్డి తన వర్షన్ చెప్పడానికి ప్రెస్ మీట్ పెడుతున్నారు। మామూలుగా ఆయన ఆరోపణలు చేసి సర్దుకునే అవకాశాలున్నాయి, మీడియా మీద ఏడ్చి ఆయన వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించే అవకాశాలున్నాయి। కానీ ఇందులో ఆ అధికారిని భర్త తనపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పడంతో పాటు DNA టెస్టుకు కూడా రెడీ అని ప్రకటిస్తే కాస్త నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు।